ఫస్ట్ ఈ జలయజ్ఞం 2003-4 తెలంగాణ అంటే ఈ జలయజ్ఞంలో ఇది లేదంట. ఓకే. ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు 2003-4 ఆ ప్రాంతం ఏంటంటే ఇప్పుడు నిజాం సాగర్ లో నీళ్లు తగ్గిపోయినాయి. అది ఎస్ఆర్ఎస్పీ అంటే అనుకున్నంత రాలేదు. తర్వాత ఏంటంటే ఈ తెలంగాణ వాళ్ళు అంటే వ్యవసాయం అటు కృష్ణాలో పరిమితం అయిపోయింది. గోదావరిలో ఉన్నాయి అంటే ఇవన్నీ నీళ్లు లేవు. అప్పుడు వెల్లంపల్లి లేదు, ఏ ప్రాజెక్ట్ లేవు. దాంతో అంటే ఎక్కువ నీళ్లు ఉన్నా కూడా ఏంటంటే వృధా అయిపోయేది వీళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 2 ప్రాజెక్టు, ఒకటి ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి అది వాళ్ళు డిజైన్ చేశారు. అది డిజైన్ చేసి ఒకటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ లో వీళ్ళు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళకు బాగానే నచ్చింది. నచ్చిందని చెప్పి దాన్ని ఏం చేశారంటే వీళ్ళకి అప్పుడు వ్యాప్కోస్ అని చెప్పి వాటర్ కన్సల్టెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జనరల్ గా ఎక్కువ మంది అంటే ఈ సిడబ్ల్యూసి నుంచి అటు డెప్యుటేషన్స్ వెళ్తారు, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళు ఎట్లా ఉంటారు. వాళ్ళకి కన్సల్టెన్సీ ఇది డిపిఆర్ తయారు చేయమని వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు డిపిఆర్ ఏంటంటే 2007-8 ఆ ప్రాంతంలో నేను ముందు ప్రీ ఫీజిబిలిటీ ఏ ప్రాజెక్ట్ కి అయినా ఏంటంటే ప్రీ ఫీజిబిలిటీ ఏంటంటే ముందు ఇది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏంటంటే తెలుగులో దానికి ఏంటంటే ముందు ఒక రిపోర్ట్ అనేది సాధ్యాలు దాని గురించి ఏంటంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఇది చేయొచ్చు అని చెప్పి ఇస్తే దాన్ని వాళ్ళు చూసి నీళ్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 41 నుంచి 94-95 వరకు ఈ వర్షపాతాన్ని చూసుకొని వాళ్ళు సబ్మిట్ చేస్తే దాన్ని చూసి 276 ఉన్నాయి. దాంట్లో 200 అంటే పై రాష్ట్రాల్లో వాడుకుని తీసేసి 236 టీఎంసీలు ఉన్నాయి అని చెప్పి ఖరారు చేసి మీరు డీటెయిల్డ్ రిపోర్ట్ డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ అంటారు. వాళ్ళు ఏంటంటే దానికి ఏంటంటే అనుమతి ఇచ్చారు. అనుమతి 2009లో ఇస్తే వీళ్ళు తర్వాత ఏప్రిల్ 2010లో ఈ ఫీజిబిలిటీ డిపిఆర్ అనేది సబ్మిట్ చేస్తారు. డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు ఇక ఎప్పుడైతే సబ్మిట్ చేసి దాన్ని ఏంటంటే దాన్ని రివ్యూ చేస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిస్తూ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈ ఫ్లడ్ డిజైన్ అయితే కరెక్ట్ ఉంది కానీ నీటి లభ్యత గురించి ఏంటంటే మీరు చేసుకున్నటువంటి అంటే సరిగా లేదు, మార్పులు చేయాలని చెప్పి వాళ్ళు మార్పులు చేయమని చెప్పి వాళ్ళు సూచించి 2012, 13 ఆ ప్రాంతంలో ప్రత్యుత్తరాలు జరుపుతూ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఈ 2019 94 నుంచి 95 వరకు నీటి లెక్కలు తీసుకున్నారు కదా, అది కాదు. మీరు ఏం చేస్తారంటే 2072, 71, 72 నుంచి 2011, 13 వరకు నీటి లభ్యతను తీసుకొని 10 డే సిరీస్ తీసుకొని మీరు మొదలైందంటే సబ్మిట్ చేయమని డేటాని ఏంటంటే సబ్మిట్ చేయమంటారు. సరే అని చెప్పి వీళ్ళు 72, 71, 72, 2012 బదులు వీళ్ళు ఏం చేశారంటే 85, 86, 2012, 13 వరకు తీసుకుని 275 టీఎంసీలు నీరుంది నికరంగా 9 ఎట్లా ఉంది అని చెప్పి వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేస్తారు. అప్డేట్ చేసి వాళ్ళు డేటాను పంపిస్తారు. దాన్ని వాళ్ళు చూసి ఏం చేశారంటే మీన్ వైల్ ఇంకొకటి ఏం చేశారంటే వీళ్ళు 2003 వరకు 4 వరకు అనుకుంటా 94 నుంచి లేకపోతే 75 నుంచి 2003-4 వరకు చూసి అక్కడ 204 టీఎంసీలు ఉన్నాయని చెప్పి 204-5 టీఎంసీలు ఉన్నాయని చెప్పి వీళ్ళు ఉత్తరం కూడా రాశారు. అది ఎందుకు పక్కన పెట్టేసి మళ్ళీ ఏం చేశారంటే ఈ 2015 ఫిబ్రవరిలో ఇలా అప్డేట్ చేసి 2085, 86, 2012, 13 వరకు వర్షపాతాన్ని తీసుకొని పంపించిన దాన్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఏంటంటే 2 రకాలుగా ఒక దాంట్లోనేమో 165 ఉందని చెప్పి రాశారు అబ్జర్వేషన్ లో. ఏది పారా 8 లో, పారా 12 ఏమో అబ్జర్వేషన్ లో 12 లో 165 ఉంది. కానీ ఏంటంటే మేమిద్దరం ఏంటంటే ప్రాజెక్ట్ అథారిటీస్ మేమిద్దరం కలిసి అనేక సంవత్సరాల
స్టడీ చేసాం. ఆ స్టడీలో ఏం తేలిందంటే అక్కడ 165 టీఎంసీలు ఉంది. ఆ 165 టీఎంసీలో పై రాష్ట్రాల వాటా 63 ఉంది. పై రాష్ట్రాల వాటా 63 ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు వాడుకుంటే భవిష్యత్తులో మీరు ఎంతైతే నీరు వస్తుందని ఏదైతే అనుకున్నారో అంత నీరు మీకు రాకపోవచ్చు. కాబట్టి మీరు ఏంటంటే మీరు ఆలోచించండి, అక్కడ అంటే నీళ్ళు ఎంత ఉన్నాయి, తర్వాత ఎంత డైవర్టబుల్ కెపాసిటీ, తర్వాత రిజర్వాయర్ కెపాసిటీ, మార్గ మధ్యంలో ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ, ఆయకట్టులో ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచించండి అని చెప్పి వాళ్ళు రాశారు. ఇది జరిగింది. దీని యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే దీనికంటే ముందే ఇది 2000 మార్చి 3, 2015 ఈ అబ్జర్వేషన్స్ రాస్తే వీళ్ళు ఏం చేశారంటే జూలై 2014లో 22 జూలై 2014లోనే వీళ్ళు ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. హై పవర్ కమిటీ చేసి కొన్ని ఏంటంటే కాళేశ్వరం వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు 2015 వరకు కూడా కాలేజీ ఉంది, ప్రాణహిత చేయవల్లని ఉంది. కానీ అంతకు ముందే 2014 జూలై 22న ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి దాని బాధ్యత ఏంటంటే టెక్నికల్, తర్వాత ఇతర విషయాల్లో ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి కమర్షియల్ మరియు ఇతర సమస్యలను ఏంటంటే పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అప్పుడు మీకు ఏంటంటే 2014 జూన్లో ఇంకా కాళేశ్వరం లేదు, నీకు ప్రాణహిత చేయవల్లనే ఉంది. అప్పుడు నువ్వు కాళేశ్వరం పేరు ఎట్లా పెడతావు నువ్వు అంటే నీకు ముందు నుంచే నీకు ఆలోచన ఉంది. ఇప్పుడు 5 నెలలు మార్చి 3వ తారీఖున నీకు ఇది వచ్చింది, ఏది అబ్జర్వేషన్స్ అక్కడ నీళ్లు లేవని. అంతకుముందు అంటే జూలై అంటే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే మీకు 7 నెలల 22 రోజులు ముందే నువ్వేందంటే వాళ్ళు నీళ్లు లేవని చెప్పి అక్కడ నీరు కావాల్సినంత నీరు లేదని చెప్పి రాసిన లెటర్ కి ముందు 7 నెలల ముందే నువ్వేందంటే కాళేశ్వరం గురించి ఏంటంటే కమర్షియల్ తర్వాత ఇతర సమస్యల్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేశావు. అంటే కాళేశ్వరం నీకు అసలు కాళేశ్వరం అనేదే లేదు, దాన్ని ఊసే లేదు. అప్పటికే ప్రాణహిత చేయవలనుంది. నువ్వు కాళేశ్వరం సమస్యలను తీర్చడానికి కమిటీ ఎట్లా వేస్తావు అంటే నీకు ముందు నుంచి నీ ఆలోచన ఉంది. ఇది ఎవరు మాట్లాడటం అంటే ఇది ఉంది అంటే ఇతడు ముందు నుంచి కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాణహిత చేయవల్ల కాదు అని దానికి మనకి ఆధారాలు అన్నట్టు. అంటే వాళ్ళు ఉత్తరం రాసిన ఏదైతే నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి ఉత్తరం రాశారు, దానికి 7 నెలల ముందే నువ్వు నిర్ణయం తీసుకున్నావు. కాళేశ్వరం సమస్యలు కమర్షియల్ సమస్యలు మరి ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఒక హై పవర్డ్ కమిటీ వేశావు. అది అయిపోయింది. తర్వాత నీకు ఎప్పుడైతే ఈ ఏప్రిల్లో మార్చిలో నీకు ఇది ఉత్తరం వచ్చింది కదా అక్కడ నీళ్లు లేవని, ఏప్రిల్లోనే నువ్వు వెంటనే ఏంటంటే డిపిఆర్ తయారు చేయమని చెప్పి కాళేశ్వరం డిపిఆర్ ఏది మేడిగడ్డ అన్నారం బరాజులు ఏంటంటే డిపిఆర్ తయారు చేయమని చెప్పి మీకు ఇది వచ్చేసింది. ఏమి ఇచ్చారు మీకు అగ్రిమెంట్ చేసుకున్నారు వ్యాప్కో తోటి. ఏది ఏప్రిల్ 2015లో. అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేశారు ఏప్రిల్ 2015లో అంటే మొదట డిపిఆర్ ఏది మేడిగడ్డ డిపిఆర్ తయారు చేయాలి. డిపిఆర్ చేయాలంటే 5,99,00,000 ఏదో అగ్రిమెంట్ చేసుకుని 4 నెలల్లో నువ్వు డిపిఆర్ కంప్లీట్ చేయాలన్న. ఏప్రిల్ 2015 చేస్తే ఏప్రిల్ అంటే మే, జూన్, జూలై, ఆగస్టు 22కి ఏమో అయిపోతుంది, 4 నెలలు అయిపోతుంది. అప్పటికి డిపిఆర్ నీ దగ్గరకు ఉంటుంది. అది తర్వాత ఇంకొకటి 2016 వరకు డిపిఆర్ మేడిగడ్డ ఇంకా వేరే కూడా ఇచ్చారు. ఇది జరిగింది. ఏది ఇట్లా తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే మరి ఈ డిపిఆర్ మేడిగడ్డ డిపిఆర్ ఎందుకు తయారు కాలేదో ఏమీ తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే ఏప్రిల్లో అగ్రిమెంట్ చేసుకొని 4 నెలల్లో కంప్లీట్ కావాల్సింది వాళ్ళు ఏం చేశారంటే ఏది ఏప్రిల్ 2015 జనవరి 21 నాడు మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏది డిపిఆర్ తయారు చేయాలని చెప్పి.
అంతకంటే ఇంకా ఎక్కువ అది 8 కోట్ల కోసం. అది 7 కోట్లు అయితే ఇది 8 కోట్లకి. అంటే 8 కోట్లు అంటే మొదట 7 కోట్లకు చేసుకునేది 8 కోట్లు చేస్తే అంటే అసలు ఏం పని కానట్లే కదా. మీరు పని అయితే మీరు సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకుని పూర్తిగా ఏంటంటే పూర్తి కాస్ట్ కోసం సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారంటే మీకు డిపిఆర్ మొదట ఏ అగ్రిమెంట్ ప్రకారం అయితే 4 నెలల్లో చేయాలో ఆ డిపిఆర్ తయారు కానట్లే కదా. ఇది అయిపోయింది. మీకు ఇప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఎప్పుడు జనవరి 21, 2016 లో ఒప్పందం చేసుకున్నారు. ఇది డిపిఆర్ తయారు చేయడానికి. అంటే ఇప్పుడు 21 జనవరి అంటే మన 4 నెలలు కదా. 21 జనవరి అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 21కి నీకు కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది, మార్చి 1వ తారీఖు మార్చి నాటికి ఏంటంటే డిపిఆర్లు అన్ని ఉన్నాయి. డిపిఆర్ ఆధారం చేసుకొని ఏంటంటే బడ్జెటింగ్ తయారు చేస్తారు, ఎస్టిమేట్స్ తయారు చేస్తారు. ఎస్టిమేట్స్ తయారు చేసినటువంటి దాన్ని ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఇది ఫస్ట్ మార్చికి 2016కి ఈ డిపిఆర్ తయారైపోయిందని, ఎస్టిమేట్స్ అయిపోయాయని. ఎస్టిమేట్స్ ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ కి వచ్చాయి. గవర్నమెంట్ మార్చి 31కి అప్రూవల్ ఇచ్చారు. మరి మీకు అగ్రిమెంట్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ప్రకారం మీకు ఏంటంటే జనవరి 21 నాడు అగ్రిమెంట్ జరిగితే 4 నెలలు అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 21 వరకు అప్పటికే మీకు తర్వాతనే మీకు డిపిఆర్ వస్తుంది. మరి అది మే 21 తర్వాత డిపిఆర్ చేతికి అందుతుంది. కానీ మార్చి 1కే మీకు డిపిఆర్ ఉంది. డిపిఆర్ ని ఆధారం చేసుకుని ఎస్టిమేట్స్ ఏర్పాటు చేస్తారు. ఎస్టిమేట్స్ అప్రూవల్ అయిపోయింది. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. అంటే డిపిఆర్ లేదు, ఒకవైపు డిపిఆర్ లేదు. మరి డిపిఆర్ ఉందని చెప్పి నువ్వేందంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చావు. అంటే ఫస్ట్ మార్చి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే కనీసం ఒక 20 రోజుల ముందే నీకు గవర్నమెంట్ దగ్గరకు వచ్చింది. అంటే డిపిఆర్ లేదు, ఎస్టిమేట్స్ లేదు, ఏం లేదు. నువ్వు ఏదో తయారు చేసి నువ్వు ఇచ్చేసావు. అది జరిగింది. ఎస్టిమేట్స్ మార్చి 1 నాడు అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవల్ దొరికింది. తర్వాత ఏంటంటే మేలో కాంట్రాక్టులు కూడా ఈ పనులు ఏంటంటే కాంట్రాక్టర్స్ ఇచ్చేశారు. ఇది జరిగింది. తర్వాత ఏమైంది, మీకు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ దొరికింది, కాంట్రాక్టర్ కి అప్రూవల్ ఇచ్చారు. ఈ టైంకి నీకు అసలు ఇదే లేదు, ఏది డిపిఆర్ లేదు. డిపిఆర్ లేదంటే మీకేంటి అర్థం ఏంటి, నీకు ఇన్వెస్టిగేషన్స్ ఏం జరగలేదు, ఏమి లేదు. నువ్వు ఇన్వెస్టిగేషన్స్ లేవు, ఏమి లేదు, డిపిఆర్ లేదు. నువ్వు ఎస్టిమేట్స్ తయారు చేసావు, అప్రూవల్ ఇచ్చేసావు. అప్రూవల్ తర్వాత ఏమంటాడు, 15th మార్చి 2015 లో ఫస్ట్ మార్చి 2016కి మీకు గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. కానీ 15th మార్చి 2016 లో ఏం చేస్తాడు, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఏం చెప్తుంది సబ్ కమిటీ, మీరేందంటే ఇది సబ్ కమిటీకి ఏం బాధ్యతలు అప్పచెప్పారంటే ప్రాణహిత చేవెళ్లలో ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేసి పరిష్కారాలు తెలపమని చెప్పి కమిటీ వేశారు. కానీ అప్పటికి అంటే 14 రోజుల ముందే ఆల్రెడీ ఏంటంటే నీకు అప్రూవల్ వచ్చింది, గవర్నమెంట్ అప్రూవల్ వచ్చేసింది. అప్రూవల్ ఏది, కాళేశ్వరంకి అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చిన 14 రోజుల తర్వాత కమిటీ వేశారు. ఏంటి, ప్రాణహిత చేవెళ్ల యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి ఏ విధంగా ఏంటంటే ఈ పరిష్కారం చేయాలో పరిష్కార మార్గాలు తెలుపమని చెప్పి అప్రూవల్ అయిన తర్వాత గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చిన 14 రోజుల తర్వాత సలహాలు ఇవ్వమని చెప్పారు. అంటే నీకు ప్రాజెక్ట్ వచ్చేసింది, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చేసింది. నువ్వేమో ఒకవైపు నుంచి ఏంటంటే సలహాలు ఇవ్వమని చెప్పండి. ఇది అయిపోయింది. ఇది జరిగింది. ఇప్పుడు మీన్ వైల్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నిటిని ఆధారం చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ నీళ్లు లేవు అని చెప్పాను. తర్వాత అంతరాష్ట్ర సమస్యలు ఉన్నాయని, తర్వాత ఇంకొకటి ఏంటి రిజర్వాయర్ కెపాసిటీ తక్కువ ఉంది అని చెప్పి పెంచమని చెప్పి అన్నారని చెప్పి ఈ అన్ని కారణాలు చెప్పి ఏంటంటే కాళేశ్వరం ప్రాణహిత నుంచి తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం మార్చారు. మీకు ఇక్కడ
మీకు తుమ్మిడియట్టి దగ్గర ఎప్పుడైతే ఏంటంటే ఏప్రిల్లో మీకు ఏప్రిల్ 15 నాడు ఏప్రిల్లో అంటే ఫిబ్రవరి 3వ తారీఖు 2015లో వచ్చింది. 15లో వచ్చింది. ఏది అక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి అంత క్రితమే మీరేంటంటే 7 నెలల క్రితమే కాళేశ్వరం సమస్యలను పరిష్కారం చేయడానికి కమిటీ వేశారు. అంటే 7 నెలలకు నీకు ఇక్కడ ఏంది కాళేశ్వరం అనేది నువ్వు ముందే నిర్ణయించుకొని దీన్ని మార్చాలని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చాలన్న ఉద్దేశంతో కమిటీ వేశావు. కమిటీ వేసిన 7 నెలలకి నీకు అక్కడ నీళ్లు లేవు అని చెప్పి చెప్పారు. అంటే నీకు నీళ్లు లేవని చెప్పి 7 నెలల తర్వాతే తెలిస్తే నువ్వు కాళేశ్వరం గురించి ఎందుకు ఆలోచిస్తావు? నీకు పానేత చేయవల్ల కాళేశ్వరం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. అంటే నీకు ముందు నుంచే కూడా ఏంటంటే నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి క్రిందకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో నువ్వు ముందు నుంచే ఉన్నావు. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వేం చేసావంటే సిడబ్ల్యూసి వాళ్ళతోటి నువ్వు కుమ్ముక్కయ్యావు. ఇప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారు, మేమిద్దరం కలిసి పరీక్షలు అధ్యయనం చేస్తే మా అధ్యయనంలో నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి అని అది ఎప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు వచ్చింది అన్నావు. ఇప్పుడు నువ్వేమంటున్నావు, వాళ్ళు సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారు, ఇద్దరం కలిసి అధ్యయనం చేస్తే దాంట్లో తక్కువ ఉన్నాయి అన్నారు. అదే లెటర్ లో 165 ఉంది అని చెప్పి అన్నారు. తర్వాత ఇంకొక పారాలో ఏంటంటే మేమిద్దరం కలిసి క్షుణ్ణంగా అనేక సంవత్సరాల వర్షపాతాన్ని అధ్యయనం చేస్తే మాకు అక్కడ 165 ఉంది, అందులో పై రాష్ట్రాల వాటా అని చెప్పి అన్నారు. అంటే ఏంటి, నువ్వు ఇక్కడ ఏంటంటే నీకు అక్కడి నుంచి నువ్వు మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఉండి ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు సిడబ్ల్యూసి వాళ్ళతో కుమ్ముక్కయ్యి అక్కడ నీళ్లు లేవని చెప్పి నువ్వు సృష్టించావు. నీళ్లు లేవని చెప్పి నీళ్లు ఉన్నప్పటికీ కూడా అంటే కృత్రిమ కొరతను సృష్టించావు. ఏది బీజేపీ సిడబ్ల్యూసి వాళ్ళ యొక్క సహాయంతో నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీళ్లు లేవన్నటువంటి కృత్రిమ కొరతని సృష్టించావు. అయితే ఇక్కడ ఏంటి కృత్రిమ కొరత ఎవరు, సిడబ్ల్యూసి వీళ్ళిద్దరూ సృష్టించారు. ఇద్దరు లేవని చెప్పి అన్నారు, మా ఇద్దరు అధ్యయనం వల్ల తేలిందన్నారు. కానీ ఇప్పుడు సిడబ్ల్యూసి ఏమంటుంది, మేము ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ నీళ్లు లేవని చెప్పి మేము సిడబ్ల్యూసి ఉంటే మీరు అంటే అంతర్రాష్ట్ర సమస్యల వల్ల మీరు కిందకు వెళ్ళారని సిడబ్ల్యూసి ఉంటుంది. వీళ్ళేమంటారు, మేము సిడబ్ల్యూసి అక్కడ నీళ్లు లేవని చెప్పింది కాబట్టి మేము కిందకి వెళ్ళాము. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, ఇద్దరు కలిసి సిడబ్ల్యూసి రాష్ట్ర అధికారులు ఇద్దరు కలిసి కృత్రిమ కొరతను సృష్టించి రాష్ట్రం ఏం చెప్తుంది, సిడబ్ల్యూసి నీళ్లు లేవన్నారని చెప్పి మేము కిందకి వెళ్ళామంటారు. సిడబ్ల్యూసి వాళ్ళు ఏమంటారు, మీరు ఏంటంటే అంతరాష్ట్ర ఇతర సమస్యల వల్ల మీరు కిందకి వెళ్ళారని. కానీ అక్కడ వాస్తవం ఏంటి, ఇద్దరు కలిసి సృష్టించారు. మళ్ళీ ఏంటంటే ఇద్దరు మాకేం సంబంధం లేదని చెప్పి మీరని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నీళ్ళు ఏంటంటే 165 ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పారు. దానికి ఏంటంటే ఆధారం ఏంటంటే మీకు టేబుల్స్ ఇచ్చారు. వర్షపాతం ఏంటంటే 71, 72 నుంచి 2011, 12 వరకు ఆధారం చూపెట్టి 2 నదుల్లో 3 ఉపనదుల్లో మహారాష్ట్ర వాళ్ళకి ఎంత హక్కు ఉందో ఆ హక్కు అనుగుణంగా వాళ్ళని వాటాలు తీసేసి మనకు లెక్కలు కట్టారు. ఆ లెక్కలు కట్టి ఇచ్చారు, 165 అన్నారు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే 2వ దాంట్లో 12వ పేరాలో ఈ గేమ్ ఆడారు. ఇవన్నిటిని దృష్టి పెట్టుకుని ఏంటంటే ఆయన ముందుకు వెళ్ళి ఇక్కడ ఏంటంటే కిందకు వచ్చేసి చెప్పి అక్కడ వీళ్ళు ఏమంటారు సిడబ్ల్యూసికి, అందులో ఏమంటాడు వీళ్ళు సిడబ్ల్యూసికి అంటే డిపిఆర్ లో ఏం చెప్తారంటే అక్కడ సిడబ్ల్యూసి వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే 100 రోజులకి వీళ్ళు ఏం చేశారు, 583 మిలియన్ క్యూబిక్ మీటర్స్ డిశ్చార్జ్ కెపాసిటీ పర్ డేకి 583 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పర్ డేకి డైవర్ట్ చేస్తారు. ఆ పంపింగ్ కెపాసిటీ విత్ దట్ పంపింగ్ కెపాసిటీ పంపింగ్ కెపాసిటీ తోటి 90 రోజులకి 90 టీఎంసీలు, 150 రోజులకి 130 టీఎంసీలే డైవర్ట్ చేయటానికి వీలు ఉంటుంది అని చెప్పి అన్నారు. ఇది విత్ దట్ అంటే
ఈ ప్రతిపాదించినటువంటి డిశ్చార్జ్ కెపాసిటీ ఏదైందంటే నీటిని డైవర్ట్ చేస్తారో, నీటిని మళ్లిస్తారో, ఆ కెపాసిటీ వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కెపాసిటీ వల్ల 90 రోజుల్లో 90 టీఎంసీలు, 150 రోజుల్లో 130 టీఎంసీలే డైవర్ట్ చేయడానికి వీలు ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పింది ఏంటి, 165 టీఎంసీలు ఉంటుంది. 165 టీఎంసీలో 63 పై రాష్ట్రాల వాటా ఉంది. పై రాష్ట్రాల వాటా 63 తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, 67 ఉంటుంది. కాబట్టి ఏంటంటే 67 ఉంటుంది. కాబట్టి మీకు 150 రోజులు డైవర్ట్ చేసిన మీకు అక్కడ ఏంటంటే 67 కంటే ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి నీళ్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడి నుంచి తీసుకుంటాము. కిందకి మేడిగడ్డ దగ్గర పుష్కలంగా నీళ్లు లభిస్తాయి కాబట్టి ఇది మేడిగడ్డ దగ్గరికి ఇది బరాజు అక్కడ కడతాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది అన్నట్లు యాక్చువల్ గా అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నట్లు వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నీళ్లు లేవని చెప్పి కూడా కృత్రిమంగా కొరత సృష్టించి రాశారు. ఇది చేశారు. అక్కడ వాళ్ళిద్దరు కలిసి కుమ్ముక్కయ్యి ఆట ఆడారు. అది తర్వాత ఇది అయిపోయింది. ఇక వీళ్ళు ఏం చేశారు, డిపిఆర్ లో వాళ్ళు ఏం చేశారు, రాజశేఖర రెడ్డి ఆ టైంలో ఏం చేశారు, మొత్తం ఏంటంటే 16,40,000 ఎకరాలకి 40 ఎకరాలకి 160 ప్లస్ 20 180 టీఎంసీలు నీళ్లు వాడుకొని ప్రాజెక్ట్ ఏంటంటే ముందుకు తీసుకెళ్తామని. అందులో రెండో పంటకి అంటే 4 లక్షల చిల్లర 56, రెండో పంటకి ఒక 21 టీఎంసీలు, తర్వాత ఇది మంచినీళ్లు, తర్వాత ఇండస్ట్రీలు ఇదంతా కూడా 56లో అది వర్షాకాలంలో 56లో 26 వర్షాకాలంలో పోతాయి అనుకోండి. మిగతా నాన్ వర్షాకాలంలో 30 టీఎంసీ, 30 ఈ 21 51. ఈ 51 అంటే మీకు వర్షాలు ఉన్నప్పుడు అవసరం కాదు, వర్షాలు అయిపోయిన తర్వాత మీకు అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని మీకు ఏంటంటే నదిలో నీళ్లు ఉండవు కాబట్టి ఆ అవసరానికి మేరకు మీరు ఏంటంటే రిజర్వాయర్లు క్రియేట్ చేయాలి. మీరు ఎంత రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు, 14.5 ఏర్పాటు చేశారు. మీ అవసరం ఎంత, 56 అంటే 56 అంటే మీకు కనీసం ఏంటంటే ఇంకొక 5, 6, 7 కెపాసిటీ పెంచి ఇవ్వాలి. అంటే 60 పైనే ఉండాలి. మీకు 60 పైన స్టోరేజ్ కెపాసిటీ ఉండాల్సింది మీరు ఎంత పెట్టారు, 14.5 పెట్టారు. అదేమన్నా అర్థం ఉందా? మీ అవసరానికి మీరు నాన్ సప్లై పీరియడ్ లో ఏదైతే నీరు కావాలో స్టోర్ చేయాలో ఆ స్టోరేజ్ దానికి అంటే కొద్ది గొప్ప ఎక్కువే పెట్టాలి, కానీ ఒక 10% తక్కువ, అది 75% తక్కువ పెట్టారు. ఇది పరిస్థితి. అంటే అది ఎంత భయంకరంగా ఉందంటే అది తప్పుడు, ఆ ప్రాజెక్టు కూడా కరెక్ట్ కాదు. రెండవది మీకేందంటే 152 కింద అక్కడ తీసుకుంటాము నేను చెప్పాను. మరి మహారాష్ట్ర తోటి ఒప్పందం చేసుకోవాలి, వాళ్ళు సమ్మతి తీసుకోవాలి కదా, వాళ్ళు సమ్మతి తీసుకోలేదు. ఇక ఇవన్నిటిని అంటే నీకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే ఈయనకు అన్ని అవకాశాలు కనిపించినాయి. ఒకటి ఏంటి, వాళ్ళు అప్డేట్ చేయమన్నారు సిరీస్ ని. అప్డేట్ చేసేటప్పుడు ఏం చేశాడంటే వాళ్ళు కుమ్ముక ఏంటంటే అప్డేట్ చేసిందంటూ నీళ్ళు లేవని చెప్పి కృత్రిమ కొరత సృష్టించారు. తర్వాత ఇక్కడ రిజర్వాయర్లు ఏంటంటే కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి మేము పెంచాలి అని చెప్పి అనుకున్నారు. రెండవది పైనుంచి కిందకి తీస్తారు. పైనుంచి కిందకి తీసుకొచ్చే వరకు ఏమైంది, రాజశేఖర రెడ్డి పేరు పోయింది. ప్రాణహిత నుంచి కిందకు వచ్చేవరకు కాళేశ్వరం అయిపోయింది. ప్రాణహిత ఉంటేనే రాజశేఖర రెడ్డి పేరు ఉండేది. అప్పటికేందంటే రాజశేఖర రెడ్డి 28 ప్యాకేజీలు 27 ప్యాకేజీలు ఏంటంటే కాంట్రాక్ట్లు పని అప్పచెప్పి డబ్బులు కొట్టేశాడు, కమిషన్ కొట్టేశాడు. ఇప్పుడు ఒకటే ఉంది. ఇప్పుడు ఏంటి, ఈయన వచ్చినప్పటికి ఏంటంటే 28లో 27 కమిషన్లు పోయినాయి, ఈయన కమిషన్ రావు. తర్వాత అక్కడ ఆయన పేరు మీద ఉంటే ఇప్పుడు కమిషన్లు రావు, పేరు రాదు. పేరు రావద్దు అంటే, పేరు రావాలంటే ఏంటిది, అక్కడి నుంచి స్థలం మార్చేస్తే పేరు వస్తుంది. తర్వాత చిన్నది పెద్దది పెంచిందంటే కమిషన్లు వస్తాయి. దాంతో నీళ్లు లేవని చెప్పి కృత్రిమ కొరత సృష్టించి పైనుంచి కిందకి మార్చాడు, అది పేరు వచ్చింది. తర్వాత చిన్నది పెద్దగా చేశాడు. ఇప్పుడు నీకు 56 టీఎంసీలు స్టోరేజ్ అయితే సరిపోతుంది. నువ్వేంటంటే దీంట్లో కొంచెం మార్పులు చేసినప్పుడు నువ్వేంటంటే 70 టీఎంసీలు 65 టీఎంసీలు రిజర్వాయర్లు సరిపోయాయి, నువ్వు 150 పెట్టావు. ఆయనేమో అవసరానికి
తగ్గించి పెట్టాడు. ఈయన నువ్వు అవసరానికి మించి పెట్టుకున్నావు. నువ్వు అవసరానికి మించి ఎందుకు పెట్టుకున్నావు అంటే నీకు కమిషన్లు కావాలి. ఇది జరిగింది ఇక్కడ. ఇక ఈ ప్రాసెస్ లో అంటే అనేక దీంట్లో ఏముంది, రిజర్వాయర్లు ఉన్నాయి. రిజర్వాయర్ మీకు కావాల్సిన కెపాసిటీ కంటే కూడా 60-70 టీఎంసీలు రిజర్వాయర్లు ఎక్కువ పెట్టావు. దాంతో ఏమైందంటే నీకు ఒక 25,000 కెపాసిటీ, 25,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయింది. మీకు 2 టీఎంసీ లిఫ్టింగ్ కెపాసిటీ చాలు, నీకు 3 టీఎంసీలు కెపాసిటీ పెట్టావు. దాంతో ఏమైందంటే ఒక 25,000 అక్కడ పెరిగింది. ఇక్కడ 25,000, అక్కడ 25,000. ఏది రిజర్వాయర్ల దగ్గర ఒక 25,000, అది లిఫ్టింగ్ కెపాసిటీ దగ్గర ఒక 25,000 పెరిగింది. తర్వాత తుమ్మిడాటి నుంచి నీకు కిందకు వచ్చినప్పుడు ఒక ఏంటంటే 13,000, అక్కడ 21,000, అక్కడేమో 7,000 అయ్యాయి. 7,000కి 21,000 ఉన్నాయి. 13,000 రూపాయలు అక్కడ తుమ్మిదాటి నుంచి 51, 13 సుమారు అంటే మీకు 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు అవసరం లేకుండా కూడా ఏంటంటే ఖర్చు పెట్టడం, అవసరం లేకుండా ఖర్చు పెట్టారు. ఇది అన్నట్టు. దీన్ని ఏంటంటే నేను పూర్తిగా ఏం చేశాను, అన్ని ఏంటంటే రిపోర్ట్స్ దొరికినాయి మనకి. ఇప్పుడు ఈ క్యాగ్ కూడా వాళ్ళు ఎంత స్టూపిడ్లు అంటే వాళ్ళ రిపోర్ట్ లో వాళ్ళే రాశారు. ఏప్రిల్ 2015 ఏప్రిల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పి అని దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఒక దగ్గర ఏంటంటే సప్లిమెంటల్ అగ్రిమెంట్ ఏంటంటే చేశారు అని చెప్పి వాళ్ళే పెట్టారు. ఏప్రిల్ 25th నాడు 21st నాడు అగ్రిమెంట్ జరిగింది 2015. మళ్ళీ సప్లిమెంటల్ అగ్రిమెంట్ ఏంటంటే జనవరి 21, 2016లో జరిగిందని అన్నారు. ఇప్పుడు అటుంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఏప్రిల్లో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి మీకు 4 నెలలు అంటే ఆగస్టుకి కంప్లీట్ అయిపోతుంది. డిపిఆర్ ఆగస్టు కంప్లీట్ అవుతుంది కాబట్టి మీకు మార్చి 31st అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది కదా, అప్పటి వరకు డిపిఆర్ ఉంది కాబట్టి అది లోపాలు ఏమి ఉన్నట్లు లెక్క. కానీ మీకు సప్లిమెంటల్ అగ్రిమెంట్ ప్రకారము డిపిఆర్ అనేది మే వరకు, మే 21 తర్వాత వస్తుంది. అంటే మీకు మార్చికి అంటే 2.5 నెలల క్రితం మీకు డిపిఆర్ ఉంది, ఎస్టిమేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అయిందంటే వాళ్ళు చెప్పిందంటే అది పాయింట్అవుట్ చేయటం లేదు. క్యాగ్ వాళ్ళు సప్లిమెంటల్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి నువ్వు మే కంప్లీట్, సప్లిమెంటల్ అగ్రిమెంట్ ప్రకారం మే 21 మీది డిపిఆర్ కంప్లీట్ అవుతుంది. అటుంటప్పుడు మీరు 1 మార్చ్కే నీకు ఎట్లా డిపిఆర్ ఆధారం చేసుకుని ఎస్టిమేట్స్ చేశారు, అప్రూవల్ ఎట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయాలి. అది చేయలేదు. ఈ నీళ్లు లేని దగ్గర ఏంటంటే వాళ్ళకి అర్థం వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే ఏమన్నారంటే వీళ్ళు 236 ఉంది కదా, ఇది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం ఉంటే 236 ఉందని చెప్పి 41, 94, 95 లెక్కల ప్రకారం 236 ఉంది అని చెప్పి వాళ్ళే నిర్ధారించి మీరు డిపిఆర్ తయారు చేశారు కదా అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగితే ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారే సిడబ్ల్యూసి వాళ్ళు లెటర్ రాయలేదన్నారు అని చెప్పి ఉంటుంది. కరెక్టే, రాయలేదంటే వాళ్ళ లెటరు, సిడబ్ల్యూసి వాళ్ళ లెటరు నంబర్లు అంతా ఉన్నది. వాళ్ళని అడిగితే తెలీదా? సిడబ్ల్యూసి వాళ్ళని అడిగితే చెప్పరా మీరు ఈ లెటర్ రాశారా లేదని? వీళ్ళు అట్లా చెప్పారు. అది అయిపోయింది. తర్వాత ఇక మీకేమైంది, ఇక నీళ్ళు ఉన్నాయి. ఫస్ట్ అంటే నీళ్ళు ఉన్నా కూడా నీళ్ళు లేవు అని చెప్పి ఒకటి. తర్వాత వీళ్ళు ఇన్ని అనామలీస్, ఏది క్యాబినెట్ కమిటీ మీటింగ్, ఇది క్యాబినెట్ ఏంటంటే అప్రూవల్ ఉందంటారు. నువ్వు క్యాబినెట్ అప్రూవలే లేదు, అసలు క్యాబినెట్ మీటింగ్లే జరగలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ ఉందంట. క్యాబినెట్ అప్రూవల్ ఉంటే మీకు ఇది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? మార్చి 1st అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది 14th మార్చి. అంటే అప్రూవల్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చిన 14 రోజుల తర్వాత నువ్వు క్యాబినెట్ సబ్ కమిటీ వేసావు. క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేసావు? ఈ ప్రాణిత చేయవలలో ఉన్నటువంటి ఏంటంటే లొసుగులు ఏదంటే ఉంటే వాటిని ఏంటంటే స్టడీ చేసి ఒకటి రిపోర్ట్ ఇవ్వమని. నీకు రీఇంజనీరింగ్ ఎప్పుడు 2016 జూన్ లో రీఇంజనీరింగ్ చేసావు. 2016 రీఇంజనీరింగ్ నిర్ణయం తీసుకుంటే 3 నెలల క్రితమే నువ్వు అంటే అప్రూవల్ వచ్చి డిపిఆర్ అప్రూవల్ వచ్చేసింది, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. తర్వాత నీకు ఏంటంటే 1 నెల ముందు ఏంటంటే కాంట్రాక్టర్లకు ఇచ్చావు. ఇవన్నీ ఏంటంటే కాంట్రాక్ట్, ఇవన్నీ నేను ట్రేస్ చేశాను. ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా ఏంటంటే ఈయన ఎవరు ఘోష్ గారు కూడా ఇంత పర్ఫెక్ట్ గా అంటే ట్రాక్ చేయలేదు.
ఆ నీటి దగ్గర ఘోష్ గారు ఎగ్జాక్ట్ అంటే అది పట్టుకోలేదు. తర్వాత ఈ డిపిఆర్లు ఇదేంటంటే ట్రాక్ చేయలేదు, ఆయన వేరే విధంగా వేరే విధంగా వెళ్ళారు. ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే ఇది ఒకటి 2016లో 22 జూలై 2014లో కేబినెట్ హై పవర్ కమిటీ వేశారు. తర్వాత ఏంటంటే 2016లో హై పవర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అవి ఇవి అంత పొంతం లేదు. దాంట్లో క్లియర్ కట్ ఏంటంటే వీళ్ళు చెప్పిన దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవన్నీ తీసినప్పుడు ఏంటంటే డిపిఆర్ లేదు, జియో టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఏం లేకుండానే డిపిఆర్లు తయారైపోయినాయి. డిపిఆర్ లేదు, జియో టెక్నికల్ ఎగ్జామినేషన్స్ లేవు, ఏమి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చేసింది. ఇది మీకు అంటే కాంట్రాక్ట్లు ఇచ్చారు. కాంట్రాక్ట్లు ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ జియో టెక్నికల్ ఎగ్జామినేషన్ చేశారు. అది ఎప్పుడు 2016 అక్టోబర్ తర్వాత వీళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళు కలిసి జియో టెక్నికల్ ఎగ్జామినేషన్ చేశారు. ఇది ఇక్కడ ఏంటంటే జరిగినటువంటి ఏంటంటే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఒకటి, రెండు ఏంటంటే రిపోర్ట్స్ ఉన్నా కూడా అంటే దాన్ని ఏంటంటే అనలైజ్ చేసి దాంట్లో ఉన్న దాన్ని ఏంటంటే అనలైజ్ చేసి బయట పెట్టడం అంటే ఎవరు కూడా ఏంటంటే వాళ్ళకి అంత ఓపిక లేదు, అంత అవసరం అనిపించలేదు, అంత ఓపిక లేదు. అది జరిగింది. కానీ ఏంటంటే ఇది బయటకి ఏంటంటే ఏం చేసినా కానీ అంటే బయటకి అయితే రెండు విషయాలు, ఏది డిపిఆర్ అది సరిగా రాలేదు, ఈ కమిషన్ కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేసి డిపిఆర్ ఉంది అని చెప్పి యాక్సెప్ట్ చేయకూడదు. డిపిఆర్ ఏంటంటే వాడు ఏమంటాడు అంటే ఈ రిపోర్ట్ క్యాగ్ రిపోర్ట్ ఉంది, ఇది ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో జరిగితే తెలిసేది. మీకు క్యాగ్ రిపోర్ట్ ని బట్టి చూస్తే ఏంటంటే డిపిఆర్ అగ్రిమెంట్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ప్రకారం మీకు ఇక్కడ డిపిఆర్ లేదు, ఎవడో ఇంజనీర్ చెప్పాడని చెప్పి దాన్ని తీసుకొని ఏంటంటే డిపిఆర్ ఉందని చెప్పి అంటాడు, ఒప్పుకుంటాడు. డిపిఆర్ లేదు, నువ్వు ఎవడో అగ్రిమెంట్, నీకు అగ్రిమెంటే మెయిన్ కానీ ఒక ఇంజనీర్ చెప్పింది ఎట్లా అంటావు నువ్వు? నీకు అగ్రిమెంట్ బట్టి కదా. నీకు ముందే అంటే ఒకవేళ డిపిఆర్ తయారైన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారా, అది ఇల్లీగలే కదా. నువ్వు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే కదా నీ డిపిఆర్ మనీ రిలీజ్ చేయాలి, పని చేయాలి. నువ్వంటే నువ్వు ముందే చేసి నువ్వు అగ్రిమెంట్ తర్వాత చేస్తావు, అది ఇల్లీగలేగా. ఇప్పుడు నేను ఇవన్నీ ట్రేస్ చేశాను. ఎంత విఫలంగా ఏంటంటే ఎవరు మాకేంటంటే నేను ఈ రిసర్చ్ ఏంటంటే నేను ఏ విషయం ఏంటంటే రిసర్చ్ చేస్తాం. రిసర్చ్ చేసినప్పుడు అంటే అంత డెప్త్కి వెళ్తాము. అట్లా ఏంటంటే ఆ రిసర్చ్ చేసే యాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను అట్లా పట్టుకోగలిగాను. కానీ ఏం చేయలేకపోయాను. నేనేంటంటే అది వాటర్ ఉంది అని చెప్పి నేను స్ట్రాంగ్ గా అంటే కుట్రా ఉంది అని నేను ఎస్టాబ్లిష్ చేయలేకపోయాను, ప్రపంచానికి తెలియజెప్పలేకపోయాను. అది ఒకటి. తర్వాత డిపిఆర్ లేవని కూడా అవి నేను చెప్పలేకపోయాను. మనకేంటంటే ప్రెస్ కానీ ఏది కానీ సహకరించాలి. దాంట్లో ఏంటి, ముఖ్యమంత్రికి పంపించాము, పీసీ ఘోష్ కమిషన్ కి ఇచ్చాము. కమిషన్ అందరిని పిలిచారు కానీ నన్ను పిలిచినట్లయితే ఘోష్ కమిషన్ ముందు నేను మాట్లాడితే అది ఎస్టాబ్లిష్ అయ్యేది. అది ఆయన మాట్లాడినట్టు తరువుగా ఏంటంటే ప్రతి పేపర్ రాసేవాడు. అది పోయింది. అసెంబ్లీలో కూడా ఏంటంటే డిస్కషన్స్ ఎవరికైనా ఆఖరికి సిపిఐ ఒకడే ఉన్నాడు సాంబశివరావు, ఆయనతోటన్నా మాట్లాడిదామంటే ఆయన కూడా ఏంటంటే చీకపోతుంది. అది మళ్ళీ ఈయన ఆగం జనార్దన్ రెడ్డి ఓపెన్ చేయాలి. అది ఆయన కూడా ఈయన అన్నాడు, మా అడ్వకేట్ ఇవ్వద్దు అన్నాడు. అది సుక్కెదరు వీళ్ళంతా కూడా వీళ్ళు ఏంటంటే మేము ఏంటంటే పని చేసాము అని చెప్పి చెప్పుకోవటానికి అన్నట్టు షేర్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను. వీళ్ళు ఏమంటే ఇప్పుడు ఏదో మనమే చేసాము అని చెప్పారు. అదే ఇప్పుడు నాకు ఇచ్చాము అనుకో, నీ పేరు చెప్తాం కదా, నీది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు నేను నా లెటర్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఏముంది తర్వాత వాడికి ఆనంద్ శర్మనే వాడు అడ్వకేట్ వాడి దగ్గర వాడు ఇవ్వలేదు. తర్వాత ఈయనకి వద్దన్నాడంట ఈ చంద్రశేఖర్ రెడ్డి. వాడు అడ్వకేట్ ఇవ్వద్దనంటే ఈయనకి బుద్ధి ఉండాలి కదా, చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ బుద్ధి ఉండాలి కదా. ఎవరో ఇవ్వద్దంటే నీ ఇండివిజువాలిటీ ఏమవుతుంది?
ఇప్పుడు మైసూరారెడ్డి గారి ద్వారా కూడా ట్రై చేశాము, ఇంకొకటికి ఎవరికో ముఖ్యమంత్రికి అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కానీ కాలేదు. అంటే ఇది హైలీ సెన్సిటివ్ ఇష్యూ, తర్వాత డబ్బులతోటి ఉంది కాబట్టి ఆ ఎవరు కూడా ఏంటంటే దీనికి అవకాశం ఇవ్వలేదు. ఈ 2014 ముందైతే నా అయ్యేది నాతోటి. ఈ 2014 తర్వాత నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మొత్తం ఏంటంటే ప్రెస్ అంతా కొత్త ప్రెస్ వచ్చింది. దాంతో మనకు పరిచయాలు లేక వీళ్ళు ఏంటంటే అంత ఆనెస్టీ లేకుండా, అంత సిన్సియర్ లేకుండా, అది వేరే ఉంది. అక్కడ ఏదేమన్నా అంటే మేము 2014 ముందు చేసినటువంటి ఆంధ్ర అంటే మాకు హైదరాబాద్ లో ఒక ఈనాడు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అంటే ఆనెస్టీగా చేశారు, ఒక ఈనాడు తప్పించి. కానీ అది తర్వాత ఏంటంటే నేను చన్నది జ్యోతి దగ్గరికి వెళ్ళాను, తర్వాత వీడి దగ్గరికి వెలుగు దగ్గరికి వెళ్ళాను, ఎవరు రాయలేదు. ఇదిగో జ్యోతి చూడండి, వెళ్ళి కూర్చొని 2-3 గంటల సేపు వెలుగు పేపర్ లో కూర్చొని అంతా చేసి ఎడిట్ చేసి వచ్చాము. నేను రేపు వస్తుంది అన్నాడు. ఒక 10 నిమిషాలు నేను వెలుగు పేపర్ నుంచి బయట వచ్చి 10 నిమిషాలు నడుచుకుంటూ వచ్చాను. వాడు ఫోన్ చేసి వేయటం లేదన్నాడు. ఇదిగో వాడి దగ్గరది టైటిల్, ప్రాజెక్టుల స్థల మార్పు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, ప్రజల కోసమా పాలకుల కోసమా. ఇదేంటి శ్రీనివాసరెడ్డి వెలుగు, వాడి వెలుగు పేపర్. వెలుగేమో ఇది 2000 జ్యోతిలో 2018 ముందు జ్యోతిలో శ్రీనివాస్ గారి దగ్గర, శ్రీనివాస్ అంటే ఎడిటర్. అయితే ఇతడితోటి నాకు 1-2 సార్లు మాట్లాడితే వెళ్ళి ఫోన్ చేస్తే వెళ్ళి మాట్లాడితే ఏంటంటే ఆయన గోపాల్ రెడ్డి అని చెప్పి ఆయనకి అప్పచెప్పాడు, మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడి డిసైడ్ చేయండి అని. ఆయన బాధ్యత. వీడేం చేశాడు, గోపాల్ రెడ్డి వాడు ఏం చేశాడంటే ఈ ఇంజనీరింగ్ మురళీధర్కు ఫోన్ చేస్తాడు. వాడేమో నువ్వు ఉన్నాయి అన్నాడు. ఇక ఉన్నాయి కదా సార్ అని చెప్పి అని మనం వీళ్ళంతా పనికిరాదనే కదా నీ దగ్గరికి వచ్చింది. అదేదో వచ్చింది. అదే అడిగితే నేను దేనికి వచ్చినట్టు అంటే ఆ టైంలో మీరు ఏది చెప్పినప్పుడు ఏంటంటే వినే దశలో లేరు. తర్వాత మండవ వెంకటేశ్వరరావుకి ఇచ్చింది. మండవ వెంకటేశ్వరరావు తోటి మాట్లాడు. ఆయనకి ఏంటంటే మండవ వెంకటేశ్వరరావు ఆయన బలవంతం చేసి కాంగ్రెస్ లో తీసుకోవాలని ఆయన బతిలాడారు. ఆయన అంటే ఆయనకి ఏంటంటే ఎంపీ సీట్ ఇస్తా ఉన్నారు. నేను ఆయన మా ఊరే కదా, బాగా మాట్లాడి అంతా చేసి ముందుకెళ్ళి, ఆయనకి చొరవ లేదు. మైసూరారెడ్డి లాగా చొరవ ఉన్నట్లయితే ఆయనకి ఇస్తే, ఆయనకు 2018లోనే చెప్పాను ఆయన విషయాలన్నీ డిస్కస్ చేసింది. ఆయనకి మైసూరారెడ్డి లాగా చొరవ ఉన్నట్టయితే ఆయన ఇండియా ఒక ఎంపీ కదా, ఎంపీ క్యాండిడేట్, మాజీ మంత్రి, ఇరిగేషన్ మంత్రి చేశారు కదా, ఆయన టేకప్ చేసినట్లయితే ఇది బయటకు వచ్చేది. ఆయనకి ఇంట్రెస్ట్ లేక ఆయన టేకప్ చేయలేదు. ఒక సంవత్సరం క్రితం కూడా ఏంటంటే నేను ఆయనతో మాట్లాడి, రాధాకృష్ణ కూడా మా ఊరు, మా డిస్ట్రిక్ట్, మా అత్తయ్య వాళ్ళ ఊరికి ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళ ఊరికి 5-6 కిలోమీటర్లు దూరం ఉంటుంది ఎత్తుండ అని చెప్పి. తర్వాత ఈయనకేమో బాగా పరిచయం ఏంటంటే మా జిల్లానే మంత్రి. ఇప్పుడు నేను ఆయన అడిగాను ఒకరోజు, ఏది ఇక్కడే మాట్లాడుతూ నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చింది. నీకు తెలుసు కదా సాంబశివరావు, అసలు ఏంటంటే కృష్ణారెడ్డి ఏంటంటే ఎక్కడ ఆయన ఏంటంటే ఆయన వేర్లు అన్ని చోట పారుతున్నాయి, ఎక్కడ అవకాశం లేదు. ఆయన కూడా తప్పించుకున్నాడు. హిందూ వాళ్ళని అడిగాను, హిందూ అవదాన్ని అడిగాను, ఆయన భయపడ్డాడు. అప్పుడు ఏంటంటే యూజువల్ గా రాయాలంటే చాలా భయం ఉంటుంది. కొడతారు, పెడతారు, నన్ను ఇబ్బంది పెడతారు అని చెప్పి